తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఛాంబర్ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఛాంబర్లోకి ప్రవేశించారు. అనంతరం అర్చకులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి వేద ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఛాంబర్ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఛాంబర్లోకి ప్రవేశించారు. అనంతరం అర్చకులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ ఛాంబర్ ప్రారంభోత్సవానికి ఆలేరు నియోజకవర్గం నుండి జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల పాలనను తెలంగాణ ప్రజలు దీవించారు. ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, స్పీకర్ గడ్డం ప్రసాద్కి తనను గుర్తించి ప్రభుత్వ విప్గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ఛాంబర్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఛాంబర్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసి ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు కృషి చేస్తానని బీర్ల ఐలయ్య తెలిపారు. పశవో వదంతే ఆనందదేవతారా వలందన్ నేత్రానమనం కృత్వా అస్మాకం మమ సహకుటుంబానాం సహ బాంధవానాం ఆయుః ఆరోగ్యత సమర్పయామి. ఓం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం హరిద్రాది కుంకుమ హరిద్రాది కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ధూపమాగ్రాపయామి. మూర్ధానం దివారతిం దివ్యావైశ్వ నరముదాయ జాతమగ్నిం నరదుష్టి దోష పీడ పరిహారానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీపరాజాయ నమః. వదంతే తానో మంత్రే సమోర్ధంద్రానా దేనుర్వాగస్మాత్ పుజుస్తుదే అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు యజమానస్యాః ఆగమనం పంతులు కొంచెం మీరు జరగండి. పంతులు గారు కొంచెం మీరు జరగండి. కొంచెం తీసుకోండి. ఓం జవం వస్రాని ప్రేవసావసాదే ఓరచిద్రావంతో ఓం యావతనీర్యాశ్చ పుష్పే హరిప్రదోదాస్కారో వింజంగగుమ్మసః. అందరూ నమస్కారం. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజాపాలన తెలంగాణ ప్రజలు దీవించారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటా. ఆలేరులో మార్పుతోటే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఆలేరు ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున చరిత్రలో భారీ మెజార్టీ 50,000 మెజార్టీ ఇచ్చి ఆలేరు ప్రజలు నన్ను ఒక సేవకునిగా గుర్తించి భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించినందుకు ఆలేరు ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా పెద్దలు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా నన్ను గుర్తించి ప్రభుత్వ విప్గా ఇచ్చేందుకు వాళ్ళకు పాదాభివందనం తెలియజేస్తూ, నేను ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నాకు ఈ ప్రభుత్వ విప్గా, అదేవిధంగా ఇవాళ నాకు ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ కూడా వాళ్ళు అలాట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ ద్వారా కూడా ఇంకా సేవలు అందించడానికి ఇలా నాకు ఛాంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా ప్రియతమ నాయకుడు, బడుగు బలైన వర్గాల నేత, రాష్ట్రంలోనే అత్యంత ఈ గెలిచిన నాటి నుంచి కూడా ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా బీఎస్సీ కమిటీలో కూడా నన్ను సభ్యునిగా చేర్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం ప్రజల కోసం ఇంకా సేవ చేసి పార్టీ అభివృద్ధి కోసం ఆర్నిషాలు కృషి చేసుకుంటూ మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ ఎలక్షన్లలో శక్తి వంచన లేకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాట ఇస్తూ మా ఆలేరు ప్రజలకు రుణపడు మోత్కుపల్లి నరసింహులు గారు మా రాజకీయ గురువుగా ఆయన అడుగు జాడలో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో మన భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడంలో మా గురువారి మోత్కుపల్లి నరసింహులు మాజీ మంత్రివారు కూడా ఆయన ఆశీస్సులతోటి ఇలా ఛాంబర్లో ఆయన ఆశీర్వాదం తీసుకొని బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఎల్లవేళలా ఆయన అడుగుజాడలో ఉండి ఆయన 30 సంవత్సరాలు అయితే సేవ చేసిండో
ఆయనను ఆదర్శంగా తీసుకొని సేవ చేయడానికి ముందుకు పోతానని చెప్పి మా గురువారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మా జిల్లా అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాకు దీవించి ఈ ఛాంబర్లో బాధ్యత ఇప్పించినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉండి వాళ్ళ పేరు తీసుకురావడానికి నేను అన్ని విషయాలు కష్టపడతానని చెప్పి మరొకసారి ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. అన్ని విధాల వాళ్ళకు అందుబాటులో ఉండి సేవలు చేసి ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా పలాలు అందే విధంగా చూస్తామని చెప్పి మాట ఇస్తూ